ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై 3వ దినాన నేను చనిపోయి మరలా లెగుస్తానని ప్రమాణం చేసిన విధానముగా, మరి వాగ్దానం చేసిన విధముగా తాను లేచి ముందుగానే గలిలయకి వెళ్ళటం మనం చూస్తాం. అయితే శిష్యులు మర్చిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నేను సజీవంగా ఉన్నాను అనటానికి రుజువు చేసుకోవడానికి 40 దినాలు భూమి మీద ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే, నేను సేవకుడిని, నేను ఒక పాస్టర్ని అనటానికి రుజువేంటి అని అంటే, నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత నాకు వచ్చే సర్టిఫికెట్, అంటే ఆ సర్టిఫికెట్ రుజువు అనమాట. నేను పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొచ్చాను అని అనటానికి రుజువేంటి అని అంటే, వాళ్ళు ఇచ్చే బిల్లు. నేను హోటల్కి వెళ్ళి బిర్యానీ తినొచ్చాను అని అంటానికి రుజువేంటి అని అంటే, వాళ్ళు ఇచ్చే బిల్లు. నేను సముద్రంకి వెళ్ళి మునిగొచ్చాను అని అంటానికి రుజువేంటి? సెల్ఫీ. కాబట్టి అదే విధముగా ఇప్పుడు చాలామంది నమ్మగనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉండాల్సి వచ్చింది భూమి మీద. అంటే తోమా లాంటి వాళ్ళు ఉంటారు. తోమా ఏం చెప్పాడంటే, యేసయ్య నిజంగానే బ్రతికే ఉన్నాడా, సజీవంగానే ఉన్నాడా? అయితే నేను ఆయన గాయాల్లో ఏలి పెట్టి చూస్తేనే, ఆయన ముట్టుకుంటేనే నేను నమ్ముతాను, లేకపోతే అప్పుడు దాకా నమ్మను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న వ్యక్తి, 3.5 సంవత్సరాలు ఆయన వాక్యం విన్న వ్యక్తి, ఎన్నో మాటలు విన్న వ్యక్తి అంత అవిశ్వాసంలో ఉంటే సామాన్య ప్రజలు ఇంకెంత అవిశ్వాసంలో ఉండాలి? అందుకని ఈ రోజుల్లో రుజువులు కావాలన్నమాట. ఏదైనా చేసేటప్పుడు రుజువు కావాలా, ఎవిడెన్స్ కావాలా. అంటే తన్ను తాను చూపించుకోవాలన్నమాట. అంటే యేసయ్య నేను నిజముగానే బ్రతికే ఉన్నాను అనటానికి అనేకులకి చూపించుకొని, అమ్మాయి అనే గ్రామానికి కాడ వెళ్ళి శిష్యులకు కనపడ్డాడు, అనేకులకి కనపడ్డాడు. తను తాను సజీవునిగా కనపరుచుకొని ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు నమ్మి విశ్వాసం ఉంచినట్టు